నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, కూటమి కుమ్ముడు అనే కార్యక్రమం అయితే ఒక రకంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే అభివృద్ధి పదంలో మేము ముందుకు వెళ్తున్నాము కూటమి నాయకులు అయితే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పునరుద్ఘాటించారు దాని గురించి. 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని చెప్తున్నారు. కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తే అంతర్గతంగా ఇదంతా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? నిజంగానే కూటమి స్ట్రాంగ్గా ఉందంటారా? సార్, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీద స్పందించే ముందు ఒక్క 2 పాయింట్లు క్లారిఫై చేసి అక్కడికి వెళ్తాను సార్. ఇప్పుడు ఆయన ఎవరు మన మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, టీడీపీ అది జనసేన కార్యకర్తగానే టీడీపీ వాళ్ళు చంపేస్తే స్పందన లేదు, పవన్ కళ్యాణ్ గారి స్పందన లేదని. అది జనసేన కార్యకర్త కాదండి, చంపినవాడు చనిపోయిన వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలే. అది జనసేన కార్యకర్త కాదు, టీడీపీ విషయం, అది అంతర్గత వ్యవహారం. అది అయితే టీడీపీ కార్యకర్తలు ఎవరు చనిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు. వీరయ్య చౌదరి గారు అలా చనిపోయినప్పుడు కేవలం ఈ చనిపోయిన అతను కాపు కులానికి చెందినవాడే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కనీసం స్పందన లేదు, హోంమంత్రి గారి స్పందన లేదు, టీడీపీ పార్టీ నుంచి స్పందన లేదని కాపు కులానికి చెందిన వాళ్ళంతా చాలా గుస్సాగా ఉన్నారు. దాన్ని మోక ఆనంద్ సాగర్ గారు ఫీడ్బ్యాక్ తీసుకుని తమ అధిష్టానానికి ఇస్తారని నేను భావిస్తున్నాను. దీనికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదండి. రెండో పాటు సేనకు గుర్తింపు లేదంటున్నారు. గుర్తింపు లేడబెట్టండి. పవన్ కళ్యాణ్ గారి 5 శాఖలు, నాదెండ్ల మనోహర్ గారి 2 శాఖలు, దుర్గేష్ గారి 2 శాఖలు, ఈ 9 శాఖల్లో కూడా వీళ్ళ సొంత పవన్ కళ్యాణ్ గారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కలగ చేసుకోవట్లే. ఆయనకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. ఈ రోజున పిఠాపురానికి 700 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ గుర్తింపు లేకపోతే ఇవాళ అసలు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఒక సంవత్సరంలో 700 కోట్లు ఖర్చు పెట్టారు తమ జీవితాల్లో. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు స్వతంత్రం ఇచ్చారు కాబట్టి అంత ఖర్చు పెట్టగలిగాడు. మరొకటి, పవన్ కళ్యాణ్ పార్టీ ముద్రగడ కోసమే రంగా కోసం పెట్టింది కాదండి. ముద్రగడకి, రంగాకి, కమ్మ కులం, మీ కులాల ప్రకారం చెప్తే కమ్మ కులం ఎంత నష్టం చేసింది, రెడ్డి కులం అంతమే నష్టం చేసింది. పార్టీల ప్రకారం చెప్తే రాజశేఖర రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంత నష్టం చేసే వాళ్ళిద్దరికైనా తెలుగుదేశం అంతే నష్టం చేసింది. మీరేదో పండితులని చెప్పకండి. ఇక పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల స్టేట్మెంట్ కి క్లారిఫికేషన్ ఇస్తాను సార్. మహాభారతంలో భీష్ముడు ధృతరాష్ట్రుడికి హామీ ఇస్తాడు, నువ్వు రాజుగా ఉన్నంతసేపు నా మద్దతు జీవితాంతం నేను నీకు సేవ చేస్తానంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే భీష్ముడికి ఇచ్చేది, నువ్వు రాజుగా ఉంటేనే నువ్వు ధృతరాష్ట్ర నీ కొడుకు నేను సీఎం, రాజుని చెప్తే మాత్రం నీకు నీ మద్దతు ఇవ్వను. మీనింగ్ అర్థమైంది అనుకుంటానండి నేను మీకు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని హైప్ క్రియేట్ చేసి ముఖ్యమంత్రి చేద్దామని వార్తలు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు కూటమి పొత్తు 15 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారంటే నిజంగా 15 సంవత్సరాలు పొత్తు ఉంటుందని చెప్తున్నారా? నువ్వు రాజుగా ఉన్నాననే నేను పొత్తు పెట్టుకున్నాను తప్ప నీ కొడుకుని రాజ్యం చేస్తే నేను పొత్తుని విరమించుకుంటానని సంకేతం ఇస్తున్నారా అనేది ఆలోచిస్తే నేను ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నారని నేను భావిస్తున్నాను సార్. అయితే ఏదో బానిసత్వం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీగానే ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు అంటారు సచిన్ గారు? ఖచ్చితంగా నేను అదే భావిస్తున్నాను సార్. ఈయన మీరు ఎప్పుడంటే చూడండి, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు పొత్తున్నది అన్నప్పుడు నేను మొన్న ఉంది. ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా, ఒక్క నిమిషం సార్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ డిప్యూటీ సీఎం తీసుకుని వెళ్తారు. అలాగే పక్కన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ డిప్యూటీ సీఎం తీసుకుని వెళ్తారు. కానీ మన సీఎం గారే డిప్యూటీ సీఎం తీసుకెళ్ళకుండా తన కొడుకునే తీసుకుని వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈవెన్ కీలకమైన గూగుల్ మీట్ లో కూడా కొడుకునే తీసుకెళ్లారు. నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఏదో బుక్ ఏదో కూడా కొడుకుతో ఇప్పించారు పక్కన పవన్ కళ్యాణ్ గారు పక్కకి ఇచ్చి. అది వీడియో నాకు ఎవరో పంపించారు ఇందాక. ఇటువంటి పరిస్థితులు చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ లోక కళ్యాణ్ కోసం పూర్తి చేసి 15 సంవత్సరాలు అంటుంటే బాబు గారు లోకేష్ కళ్యాణ్ కోసం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని ఈ కమ్మ వ్యతిరేకుల్లో కానీ, లేదా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కానీ, లేదా కాపు తెలగ పరిచి ఒంటరి సామాజిక వర్గాల్లో కానీ, లేదా ఈ అనగారిన వర్గాల్లో కానీ అభిప్రాయం ఉంది. నీ అన్ని ఎందుకు చెప్తున్నానంటే మోక ఆనంద సాగర్ గారి ద్వారా తెలుగుదేశం అధిష్టానానికి సంకేతం వెళ్ళాలి, కరెక్షన్స్ ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలని. లేదు మాకు లోక కళ్యాణం అవసరం లేదు, లోకేష్ గారి కళ్యాణం కావాలంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళకి 134 సీట్లు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ అవసరం లేదు. 21 సీట్లు బయటకు పోయినా కానీ 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడుస్తుంది కాదంటోలే. కానీ రేపు పొద్దున్న మీరు జనసేన ఎదగకుండా, జనసేన పార్టీ కార్యకర్తలు పట్టించుకోకుండా, జనసేన నాయకులు తొక్కేసుకుంటూ మీరు 2%, 3% ఇచ్చి అవి కూడా మీకు అనుకూలంగా ఉన్న పదవులు ఇచ్చుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మీరు 140 సంవత్సరాలు పూర్తి ఎట్టుకున్నా కానీ ఓట్లు మీకు వేసే పరిస్థితి లేదేమో అని నేను చెప్తున్నాను. మీ ఇష్టం అది. కూటమి సర్కారు హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు వెళ్తుంది అంటారా మీరు?
ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బయట ఒకటి ఉంది ప్లే అవుతుంది, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా బయట కూడా ప్లే అవుతుంది, రెండు బయట ప్లే అవుతాయి. చూద్దాం ఒకసారి. भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंध्रा के विकास के लिए रायलसीमा का विकास भी जरूरी है. आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं ये